ఒక రాజుగారు తన ఆస్థానంలో ఒక మంత్రి ఒక తప్పు సలహా ఇచ్చినందుకు ఆయన్ని కుక్కన్ బోన్లో వేసేయండి అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞేస్తారనమాట. అయితే ఆ మంత్రి వచ్చేసి, అయ్యా నాకు ఒక 10 రోజులు సమయం ఇవ్వండి అని అడుగుతాడు. సరే ఇక తప్పదు అని సరే అని రాజుగారు అంటారనమాట. ఆ 10 రోజుల్లో ఈ మంత్రి వెళ్ళి కుక్కల సేవకుడు ఉంటాడు కదా, కుక్కల సేవకుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఒక 10 రోజుల సమయం ఇవ్వు, దయచేసి నేను ఈ కుక్కలు నేనే చూసుకుంటాను, వీటి బాధ్యత నాది అని బతిమలాడుకుంటే సరే అని తను ఒప్పుకున్నాక ఈ మంత్రి వెళ్ళి రోజు ఆ కుక్కలకి స్నానం చేపించటము, ఫుడ్ పెట్టడము, వాటిని ఆడించడం అన్నీ చేసేదన్నమాట మంత్రి గారు. 10 రోజులు గడిచిపోయింది. కుక్కల బోన్లో వేసే సమయం వచ్చింది అనమాట. వెంటనే రాజుగారు అంటారు, మంత్రి గారిని తీసుకువెళ్ళి కుక్కల బోన్లో వేయండి అనేసరికి ఇతన్ని తీసుకెళ్ళి కుక్కల బోన్లో వేస్తారనమాట. ఆ కుక్కలు అతన్ని ఏమీ అనకుండా ఆయన దగ్గరికి వెళ్ళి తోకోపటం, ఆయన నాగటం, ఆయనతో ఆడటం లాంటివి చేస్తాయి అనమాట. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోతారు, ఏమైంది ఈ కుక్కలకి అనేసి రాజుగారు అడుగుతారనమాట. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఆశ్చర్యపోతారు. అప్పుడు మంత్రి అంటాడు, అయ్యా 10 రోజులు చూసినందుకే కుక్కలు నాతో ఇంత విశ్వాసం ఉన్నాయి. 10 సంవత్సరాల పైనే నేను మీతో ఉన్నాను. నేను ఏదో తెలియక ఒక చిన్న తప్పు సలహా ఇచ్చినందుకు నాకు ఉరిశిక్ష మీరు ఇలా అమలు చేశారు కదయ్యా అనేసి రాజుగారితో అంటాడనమాట. అప్పుడు రాజుగారు ఆలోచించి అంటారు, కుక్కలకి బదులు తోడేళ్ళని పెంచండి అనేసి అంటాడు అనమాట. అయ్యేసరికి ఇక ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మేనేజ్మెంట్ కోట అనేది ఇలాగే ఉంటుంది. మనం ఈ మేనేజ్మెంట్ కోటలో ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, వాళ్ళ కింద ఉన్న వాళ్ళని తప్పు అని చెప్పేసి బ్లేమ్ చేస్తారే కానీ వాళ్ళు తప్పు అనేది ఎప్పుడు ఒప్పుకోరనమాట. ఇదే ఫ్యాక్ట్. ఎవరిని ఉద్దేశించి కాదు. నాకేమైనా స్టోరీస్ నచ్చితే ఇలా చిన్న చిన్న షార్ట్ రూపంలో నేను చేసే వీడియోస్కి అటాచ్ చేస్తూ పెడుతున్నాను అంతే.